జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మనం ఇంట్లో మంచి శుభ కార్యక్రమం తలపెట్టుకుంటాం, ఒక పూజా కార్యక్రమం చేస్తాం, లేదా ఒక వివాహం తలపెట్టుకుంటాం. ఒకవేళ ఎవరు మనం ఆహ్వానిస్తాం, అట్లాంటి వాళ్ళు రాకపోతే అవి ఏమైనా ఆగిపోతాయా? మనం వండే పదార్థాలు ఉన్నాయి, వండుకుంటాం, అతిథులను పిలుస్తాం భోజనానికి, వాళ్ళు రాకపోతే మనం ప్రసాదం తినడం మానేస్తామా? మనం ఆహారం భుజించటం మానేస్తామా? లేదు కదా. ఏది కూడా ఎవరు రాకపోయినా కానీ మన ఇంట్లో ఏది కూడా ఆగదు. వివాహ కార్యక్రమము ముహూర్తం పెడతారు. ముహూర్తం పెట్టేటప్పుడు ఆ ముహూర్తం సమయానికి మనం పిలిచినటువంటి అతిథులు రాకపోవచ్చు, అలాగే బంధువులు రాకపోవచ్చు, స్నేహితులు కూడా కొందరు రాకపోవచ్చు. రాకపోయినంత మాత్రాన మనం చింతించి బాధపడిపోయి దిగజారిపోయి అయ్యో ఏమైపోతాము, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అనేటటువంటి విధంగా దిగులు చెంది వివాహాన్ని ఆపేస్తామా? కాబట్టి దాన్ని దిగులు చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. మనల్ని కోరుకున్నటువంటి వాళ్ళు మనం ఎటొచ్చి కూడా ఒక మంచిగా పోవాలి, ధర్మబద్ధంగా పోవాలి. భగవంతుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా నడుచుకుంటే భగవంతుని అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుంది. బంధువులు లేరన్నటువంటి బాధపడవలసినటువంటి పని లేదు. అసలైన బంధువు ఆ శ్రీమన్నారాయణుడు. ఆయన అనుగ్రహం లభిస్తే ఇంకా బంధువులు ఏమాత్రం, స్నేహితులు ఏమాత్రం, మంచి వాళ్ళు ఉంటారు, మనం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని విడిచిపెట్టకూడదు. వాళ్ళతో ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలి, వాళ్ళని మంచిగా చూడాలి. వాళ్ళకి మనం అవకాశం ఉంటే మంచిగా చేయవలసినటువంటి పరిస్థితి తీసుకోవాలి. అలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే పూజలు చేసుకునేటప్పుడు రాలేదు, ఓకే, ఆ పూజ ఆగదు. బంధువులు రాలేదు, రక్త సంబంధికులు రాలేదు అని పూజ ఆపేస్తామా? కాబట్టి ఏది కూడా ఆగదు. ఎవరు రాకపోయినప్పటికీ కూడా మన ఇంట్లో ఏది ఆగదు. అలాగే బంధువులు లేరని కూడా ఎప్పుడు కూడా బాధపడవద్దు. బాధపడితే ఇంకా చింతించి బాధపడిపోయి అనారోగ్యం ఏర్పడేటటువంటి పరిస్థితి వరకు కూడా వచ్చేసేటటువంటి పరిస్థితి, అప్పుడు మరీ ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆ దైవాన్ని నమ్ముకుంటే ఆయనే మనల్ని శ్రీరామ రక్ష. ఆ దేవాది దేవుడు ఆ శ్రీమన్నారాయణుడు ఉంటుండగా మనకి ఇంకేం కావాలి అనేటటువంటి భావనతో ఉంటే, ధర్మబద్ధంగా జీవించగలిగితే, ఆ విధంగా ఆ దైవానుగ్రహం పరిపూర్ణంగా అట్లాంటి వ్యక్తులపైన ఉంటుంది. కాబట్టి బంధువులు లేరని బాధపడొద్దు, చింతించొద్దు, అనారోగ్యానికి గురి కావద్దు. అలాగే ఎవరు రాకపోయినా మన ఇంట్లో కూడా ఏది ఆగదు అనేటటువంటి విధంగా గంభీరంగా ఉండేటట్లుగా మనం ఉండాలి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.